నమస్కారం. ఈ రోజు మనం పద్మపురాణం గురించి తెలుసుకుందాం. పద్మపురాణం విష్ణుమూర్తి హృదయంతో పోలుస్తారు. పద్మపురాణంలో మొత్తం 55,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పద్మపురాణం 6 భాగాలుగా చెప్పబడింది. అవి ఏమిటంటే సృష్టి, భూమి, స్వర్గం, పాతాళం, ఉత్తరఖండం, ఉత్తరార్ధం. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగచ్చు. పద్మపురాణానికి ఆ పేరు ఎందుకు పెట్టారు? సృష్టి ప్రారంభంలో విష్ణువు నాభి నుండి ఒక పద్మ పుష్పం వికసించింది. ఆ పద్మ పుష్పంపై బ్రహ్మదేవుడు జన్మించారు. తరువాత బ్రహ్మదేవుడు ఆ పద్మ పుష్పం మీద కూర్చొని నారదుడికి జ్ఞానం ప్రసాదించారు. అందుకే పద్మపురాణం అని చెప్పబడింది. ఈ పురాణం మనకి భక్తి, ధర్మ, మోక్ష మార్గం గురించి చెప్తుంది. ఈ పురాణంలో మనకి గంగాదేవి గురించి మరియు కార్తీక మాసం పూజా మహత్యం, అది కాకుండా పుణ్యక్షేత్రాల గురించి అద్భుతంగా చెప్పబడింది. ఇందులో నిత్య పూజ విధానాలు గురించి చెప్పబడింది. రేపు విష్ణు పురాణం గురించి తెలుసుకుందాం.